తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వానలు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. వడగళ్ల వానలతో అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరి ఏ జిల్లాలకు వర్ష సూచనలు ఉన్నాయి? ఏ జిల్లాలను వర్షాలు బాగా డ్యామేజ్ చేస్తున్నాయి? ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, వికారాబాద్, రంగారెడ్డి, వనపర్తిల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు, నాగర్ కర్నూలు, సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అటు ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, సత్యసాయి, అల్లూరు జిల్లాల్లో వానలు గట్టిగా పడుతున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరులో అకాల వర్షం వణికించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో రాజధాని పనులకు ఆటంకం ఏర్పడింది. పిడుగుపాటుకు ఒక వ్యక్తి చనిపోయాడు. అల్లూరు జిల్లా అరకులోయలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో బయట అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఇటు పాడేరులో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కుండపోత వర్షం కురిసింది. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు మండలాల్లో కురిసిన వడగళ్ల వానకు ప్రధాన రహదారులన్నీ వాగుల్ని తలపించాయి. మరోవైపు పలుచోట్ల పంట నష్టం జరగడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. మరో 4 రోజుల పాటు వర్షాలుంటాయంటున్న వాతావరణ శాఖ అధికారులు వడగళ్ల వానలతో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మొత్తంగా అకాల వర్షాలు కొన్ని చోట్ల ఉపశమనం కలిగిస్తే మరికొన్ని ప్రాంతాల్లో రైతుల్ని దెబ్బతీస్తున్నాయి.